7 దశాబ్దాల చరిత్ర కలిగిన సాంకేతిక విద్యాలయం అది. విమాన ఆకారంలో నిర్మించిన అద్భుతమైన కట్టడం. వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన చరిత్ర గల ఆ కళాశాల సొంతం. అంతటి ఘనచరిత్ర కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న ఆ భవనం స్థానంలో సరికొత్త హంగులతో నూతన భవనం రానుంది. ఓరుగల్లు గడ్డపై ఎన్నో పోరాటాలకి పురుడు పోసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలపై TV9 స్పెషల్ రిపోర్ట్. 70 వసంతాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శిథిలావస్థకు చేరుకొని నిత్యం పాములు తేళ్లతో సహవాసం చేసిన విద్యార్థులకు ఇప్పుడు ఎట్టకేలకు విముక్తి లభించబోతుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పూర్వ విద్యార్థులంతా ఇక్కడికి చేరుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చరిత్ర ఏంటో ఇప్పుడు సార్ చూద్దాం. దేశంలో సాంకేతిక విద్యా అభివృద్ధికి పునాదులు వేసిన తొలినాళ్లలో నిర్మాణమైంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా కొనసాగిన సమయంలో 1955లో ఈ చారిత్రక కళాశాలను నిర్మించారు. 70 ఏళ్లుగా సాంకేతిక విద్యనందిస్తూ ఎంతో మంది ప్రొఫెషనల్స్ ను అందించింది ఈ విద్యాలయం. వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించి ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిన ఈ కళాశాల నుంచి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి IAS, IPSలుగానే కాక శాస్త్రవేత్తలుగా ఎదిగిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. వరంగల్కే వన్నె తెస్తున్న చారిత్రక కట్టడాలైన 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, MGM ఆసుపత్రి, వరంగల్ కలెక్టరేట్ బంగ్లా సరసన నిలిచింది ఈ పాలిటెక్నిక్ భవనం. వరంగల్ కు ఐకాన్ గా నిలుస్తున్న ఈ పాలిటెక్నిక్ కళాశాలలో సీటు సాధించడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు. విమాన ఆకారంలో ఈ కళాశాల నిర్మించడం వెనుక అప్పటి కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి హైగ్రీవాచారి సృజనాత్మకత ఉందని చెబుతున్నారు పూర్వ విద్యార్థులు. ఏరోప్లేన్ నమూనాలో నిర్మించిన ఏకైక పాలిటెక్నిక్ కళాశాల ఇది. 1955లో నిర్మించిన ఈ కళాశాల నుండి ఎంతోమంది పాస్అవుట్ అయ్యి వివిధ స్థానాల్లో ఉన్నత శిఖరాల్లో వివిధ దేశాలకు కూడా ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉన్నారు. సో కొంతమంది అయితే ఇక్కడే చదువుకొని ఇక్కడే ప్రిన్సిపాల్స్గా చేసిన వారు ఉన్నారు. వివిధ కళాశాలలో కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. సో అయితే ఇక్కడ చూస్తున్నాం ఈ విధంగా మొత్తం ఈ కళాశాల 13 ఎకరాల 4 గుంటల వైశాల్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. హన్మకొండ, వరంగల్ నగరం మధ్యలో ఉన్నటువంటి కళాశాల కాలక్రమేణా ఇప్పుడు ఈ భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకొని ఇక్కడ పాములు తేళ్లకు ఆవాసంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం తరం విద్యార్థులంతా నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యను అభ్యసించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే పూర్వ విద్యార్థులంతా కలిసి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లే నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ కొత్త పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇక్కడ పూర్వ విద్యార్థులంతా ఇక్కడ చేరుకొని వాళ్ళ జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు పూర్వ విద్యార్థులు. సార్ చెప్పండి, మీరు ఏ ఇయర్ విద్యార్థి? అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? మేము 1982-86లో ఈ యొక్క కళాశాలలో సివిల్ ఇంజనీర్గా, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్గా నేను చదివాను. ఇక్కడ చదువుకున్నారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు కూడా ఒక ఇంజనీర్ అయ్యారు. అసలు ఈ ఏరోప్లేన్ మోడ్ అంటే ఆ ఆకారంలో ఈ కళాశాల నిర్మించడానికి కారణం ఏంది? ఎక్కడ లేని ఒక డిఫరెంట్ ఆకారం ఇక్కడ ఎందుకు అనిపిస్తుంది? అది 1956లో అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇండియా గవర్నమెంట్ వాళ్ళు ఇది ఒక వెరైటీగా ఉండాలంటే అప్పటి నుంచే మనకు హైగ్రీవాచారి మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన విద్యాశాఖ ఉన్నప్పుడు ఆయన ఎస్పెషల్గా ఈ యొక్క కళాశాలను కావాలని చెప్పేసి పట్టుబట్టి తీసుకొని వచ్చి ఈ మోడల్, దేశంలో ఇటువంటి మోడల్ బిల్డింగ్ ఎక్కడా లేదు. దేశంలో విమాన ఆకారంలో నిర్మించిన ఏకైక పాలిటెక్నిక్ కళాశాల ఇదొక్కటే. ఇంతటి ప్రతిష్టాత్మక కాలేజ్ కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. కళాశాల పైకప్పు నుంచి పెచ్చులు ఊడి మీద పడడంతో విద్యార్థులకు గాయాలైన ఘటనలు చాలా ఉన్నాయి. కళాశాలలో విద్యాబోధన ప్రాణ సంకటంగా మారిందని పరుగులు పెట్టిన రోజులున్నాయి. అంతేగాక పాములు, తేళ్లు, విషకీటకాలకు ఆవాసంగా మారింది కళాశాల భవనం. విషపురుగులు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్లాసులకు హాజరవుతున్నారు. కళాశాలను రక్షించుకోవాలని విద్యార్థులు అనేక పోరాటాలు చేశారు. వీరికి పూర్వ విద్యార్థులు కూడా జత కలిశారు. కళాశాల దుస్థితిని, తమ కష్టాలను పలుమార్లు పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎట్టకేలకు విద్యార్థుల పోరాటాలు ఫలించి ప్రభుత్వం స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో కళాశాల పునర్నిర్మాణానికి అడుగుపడింది. 28 కోట్ల రూపాయల నిధులతో భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరగడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ పూర్వ విద్యార్థుల సంఘాన్ని స్థాపించింది నేనే, వ్యవస్థాపక అధ్యక్షునిగా. అయితే ఇది 1955లో మా పాలిటెక్నిక్ ఇక్కడ స్థాపించబడింది. 55లో నేను 1972లో
జూనియర్ టెక్నికల్ స్కూల్ విద్యార్థిగా దీంట్లో జాయిన్ అయ్యాను. తర్వాత నేను పాలిటెక్నిక్లో 1979లో నేను పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయాను. 1979లో పాలిటెక్నిక్ ప్రెసిడెంట్గా ఉంటే నేను అప్పుడు ఆ స్ఫూర్తి బాగుండేది. అప్పుడు మేమందరం కూడా విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండే మేము స్థాపించినప్పుడే దీనికి ఆర్ఈసీకి ఇచ్చి దీన్ని చేయమని చెప్పారు, డిపిఆర్కి తయారు చేయమని. అప్పటి నుంచే బిల్డింగ్ ఖరాబ్ అయ్యింది. అప్పటి నుంచి మా యొక్క కళలు చెదిరిపోతున్నాయనే భయంతో మేమందరం కూడా 2006లో దీన్ని స్థాపించిన ఓల్డ్ స్టూడెంట్స్. దాని తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్మాణం చేసుకుంటూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ మన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయని రాజేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల 28 కోట్లు శాంక్షన్ అయ్యి మళ్ళీ కొత్త బిల్డింగ్ వస్తుందంటే మా ఆనందానికి అవధులు లేవు. తాము ఒకప్పుడు ఇదే కళాశాలలో విద్యాభ్యాసం చేశామని అప్పటి కళాశాల అనుభవాలను పంచుకున్నారు పూర్వ విద్యార్థులు. నాలాగనే మన కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు 4 ప్రిన్సిపల్స్ అయ్యారు ఇదే కాలేజీలో, అంటే ఇదే డిపార్ట్మెంట్లో. ఇదే ప్రిన్సిపల్గా పరకాల ప్రిన్సిపల్ ఇప్పుడు మన కాలేజ్ స్టూడెంటే, తర్వాత కోస్గి ప్రిన్సిపల్ మన కాలేజ్ స్టూడెంటే, తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ రూపేష్ కుమార్ అని కూడా అతను కూడా మన కాలేజ్ స్టూడెంటే. అప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్కు ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కు చాలా తేడా కనపడుతుంది. ఎందుకంటే అప్పుడంతా పేద కండిషన్లో మేము ఉంటే ఇప్పుడు అంతా ఇంటెలిజెన్స్ పెరిగింది విద్యార్థులలో. గతంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి పోరాటాలలో పాలు పంచుకున్న నాయని రాజేందర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే కావడంతో కళాశాల దుస్థితిపై స్పందించారు. కళాశాల పునర్నిర్మాణానికి కృషి చేస్తానన్న హామీని నెరవేర్చారు. శిథిల వ్యవస్థకు వచ్చింది. గత 10-12 ఏళ్ళకెళ్ళి అడిగినా కానీ ఎవరు పట్టించుకున్న నాదు లేరు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య వైద్యం మీద మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే మేము ఎమ్మెల్యే గెలవగానే పూర్వ విద్యార్థులు కానివ్వండి మిగతా వాళ్ళని అందరూ దీని మీద కొద్దిగా శ్రద్ధ చూపి అని అడగటం వల్ల నా ఫస్ట్ లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగటం వల్ల వారు ఇమీడియట్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారిని కూడా అడిగి చేసి ఇమీడియట్ క్లియరెన్స్ ఇవ్వటం మాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇది 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి పాలిటెక్నిక్ ఇది. దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఆర్ఈసీకి కానీ దీనికి కానీ అప్పుడు ఐగ్రవాచారి గారు ఉండే వారి శిష్యులంగానే ఉంటే మేము ఆ రోజులలో మేము వాళ్ళ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులను తప్ప ఇవాళ కొత్తగా మళ్ళీ ఇవాళ మేము 28 కోట్ల రూపాయలు తీసుకురావటం అంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ ఇంజనీర్లను కానివ్వండి వీళ్ళందరినీ అధికార యంత్రాంగాన్ని 1.5 year అన్నారు, కానీ ఇంకా ముందే కంప్లీట్ చేసి ఇవ్వాలని ఒక టార్గెట్ పెడుతున్నాం. కొత్త కళాశాల భవన నిర్మాణం కానుండడంతో త్వరలో కూల్చివేనున్న పాత కళాశాల భవనాన్ని చూడడానికి పూర్వ విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. తాతలు ముత్తాతలైన పూర్వ విద్యార్థులు, నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కూడా ఈ కళాశాలను చివరిసారిగా చూసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ కు అద్భుతంగా పేరు పొందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇక ఫోటోల రూపంలోనే అందుబాటులో ఉండనుంది. పాత కళాశాల స్థానంలోనే కొత్త కళాశాల ఆధునిక సౌలభ్యాలతో అందుబాటులోకి రానుండడంతో విద్యార్థులు, వరంగల్ ప్రజలు హర్షిస్తున్నారు. కొత్త కళాశాల రూపుదిద్దుకోబోతున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులంతా ఇక్కడికి చేరుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. పాలిటెక్నిక్ కళాశాలతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని పెనవేసుకుంటూ వారంతా తిరిగి మళ్ళీ పూర్వవైభవం రావాలని వారంతా ఒక సంకల్పంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇమీడియట్గా నిధులు మంజూరు చేసి ఇక్కడ కొత్త భవనానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా వీరంతా కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 వరంగల్.